మాట్లాడాయా? అవునయ్యా, అవునయ్యా, అవును ప్రభు. వందనాలయ్యా. అవునయ్యా, స్తోత్రాలు. అవును ప్రభా. అయ్యా మేము బలం పొందుకొని మీ వాగ్దానం మాటలు బలపరుచున్నాను. మా మధ్యలో మాట్లాడేవాడిని ఆమేన్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతి వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యేకంగా ఈ దినము ప్రపంచ మదర్స్ డే. తల్లులైన మీ అందరికి కూడా ప్రతి వారికి కూడా నా శుభాలు తెలియపరుస్తున్నాను. తల్లిగా పిలువబడిచిన ప్రతి వారికి కూడా మరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, మదర్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. తల్లి అంటే ప్రేమకు గుర్తు, ప్రేమను చూపించేది అని లోకమంతా తెలియపరుస్తారు. తల్లికి లోకంలో చాలా వాల్యూ ఉంది. కానీ లోకంలో తల్లికి ఎంతైతే వాల్యూ ఉందో, తల్లి అని పిలువబడుచిన ఆ స్త్రీ అని పిలువబడుచిన ఆ యొక్క స్త్రీకి ఎంతైతే వాల్యూ మరి లోకంలో ఉందో, అదే రీతిగా బైబిల్లో కూడా కొంత విధానం ఉంది. బైబిల్ కూడా కొంత విధానములో స్త్రీని ప్రేమిస్తూ వస్తుంది. మొట్టమొదటి స్త్రీగా పిలువబడిన ఆమె ఎవరంటే హవ్వ. హవ్వ దేవుని యొక్క ప్రేమ చేత ఈ లోకములో ఉన్న ప్రతి మనిషికి కూడా, ప్రతి జీవము కలిగిన ప్రతి మానవుడికి కూడా ఆమె తల్లిగా పిలువబడింది. ఆ తల్లి ప్రేమ చాలా శ్రేష్టమైనది. ఆ తల్లి ప్రేమ చాలా విలువైనది. ఈరోజు నేను 3 విషయాలు తెలియపరచాలనుకుంటున్నా. మీతో 3 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నా. ఈరోజు నా అంశము రక్షించిన ప్రేమ. రక్షించిన ప్రేమ. అప్పటి వరకు లోకంలో ఏ మనిషికి కూడా ఎవరు జన్మ ఇవ్వలేదు. ఎవరు కూడా జన్మ ఇవ్వలేదు. ఎవరు కూడా ఈ లోకంలో పుట్టలేదు. దేవుని చేత కలుగ చేయబడిన వారి ఇద్దరే, ఆదాము హవ్వలు. వారిద్దరు ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుడు కలుగ చేసిన విధానములో హవ్వ, ఆమె యొక్క గర్భాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆమెతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమంటే, నీవు కని ఫలింపబడి అభివృద్ధి పరచబడతావని ఆమెతో వాగ్దానం చేశాడు. అయితే మొట్టమొదటి ఆమె ఒక త్యాగాన్ని చేసింది. రక్షించబడిన నీతో నాతో, ఈ రోజు లోకంలో ఉన్నవారు నీతో మాతో, ప్రతి వారి జీవితంలో స్త్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేవుడు స్త్రీకి చాలా విలువ ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనంలో ఉంటది. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం. ఆదాము తన భార్యకి హవ్వని పేరు పెట్టెను. ఎలయనగా ఆమె జీవము కలిగిన ప్రతి వానికి కూడా తల్లి. చాలమ్మా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి అంశం ఏమన్నగా, జీవము కలిగిన ప్రతి వాణ్ణి కూడా, రక్షణ మార్గంలో నడిచే ప్రతి వాడికి కూడా ఒక్కరే తల్లి. ఈరోజు చాలా మంది ఈ లోకంలో ఉన్నవారు చాలా మంది కూడా ఏమంటున్నారో తెలుసా? మీరు ఒక తల్లికి పుట్టారు, మరొకరిని ఆరాధిస్తున్నారని చాలా మంది హేళన చేసేవారు ఉన్నారు. అవునా? కానీ ఈరోజు సజీవుడు అయిన దేవుని చేత కలుగ చేయబడిన హవ్వ ఈ లోకం అంతటికి తల్లి. ఆమె మూలము కలిగిన మూల పురుషుడికి, మూల స్త్రీకి ఆమె తల్లి. ఆమెను ఎన్నుకుంది ఎవరంటే సాక్షాత్తు దేవాతి దేవుడు. అమ్మా, ఆమెను వదిలేమ్మా. జీవము కలిగిన ప్రతి వారికి కూడా, జీవిస్తున్న ప్రతి వారికి కూడా, లోకంలో మాట్లాడుతున్న ప్రతి
లోకంలో ఆహారం తినే ప్రతి వాడికి కూడా ఆమె తల్లిగా ఉందమ్మా. ప్రతి మానవాడికి మూలమైనది మొట్టమొదటిగా హవ్వ. ఆ హవ్వ దేవుని యొక్క బాటను నేర్పించింది తన పిల్లలకి. ఆమె ఇద్దరు కుమారులను కన్నది. ఆ ఇద్దరు కుమారులు కూడా దేవుని యొక్క బాటను నేర్పించిందమ్మా. దేవుని యొక్క సంకల్పాన్ని చూపించింది, దేవుని యొక్క ప్రేమను చూపించింది. ఈరోజు నువ్వు నేను ఎవరైనా కావచ్చు. ఈరోజు తల్లి ప్రేమ మధురమైనది. ఆ మధురమైన ప్రేమ నీ పిల్లలకి నువ్వు పరిచయం చేస్తూ వెళ్ళాలి. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని కని వారిని శపించేవారు ఎంతో మంది ఉన్నారు. తల్లిగా పిలువబడిన ప్రతి వారికి కూడా ఇదే హెచ్చరిక. ప్రభు ఏమని సెలవిస్తున్నాడో తెలుసా? ఏ తల్లి అయితే పిల్లల్ని ఆశీర్వదించిందో ఆ పిల్లలు నూరంతులు ఆశీర్వదించబడతారంట. ఏ తల్లి అయితే పిల్లల్ని శపిస్తారో ఆ పిల్లలు శాపగ్రస్తులుగా మారతారంట. భూమి ఆకాశములు ఇక్కడ సాక్షిగా దేవుడు పిలుస్తున్నాడు. ఈరోజు నువ్వు నేను ఎవరైనా కావచ్చు. నీ బ్రతుకు నా బ్రతుకు ఏదైనా కావచ్చు. ఈరోజు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడంటే ఒక్క స్త్రీయే కారణం. యేసు ప్రభు వారి వల్ల ఈ లోకానికి రక్షణ వచ్చిందంటే ఒక స్త్రీయే కదా కారణం, ఒక తల్లే కదా కారణం. అవునా? ఆ తల్లి తను తాను ఎంతగా తగ్గించుకుందో ఆలోచించండి. ఈరోజు గర్భము ధరించిన ప్రతి స్త్రీ కూడా 9 మాసాలు ఎంతో వేదన భరిస్తున్నారు. 9 మాసాలు ఎంతో రోదన అనుభవిస్తూ ఉన్నారు. 9 మాసాలు ఆరు తిని తినక నిద్ర వచ్చి రాక కొట్టమిట్లాడుతూ ఉంటారు. కనేటప్పుడంట ప్రసవ వేదన పడుచున్నప్పుడంట నరకం గుర్తొస్తుందంట. నరకం ఎలా ఉంటుందో ఆ ప్రసవ వేదనలోనే తెలిసిందంట. పాపములో ఉన్నవాడు దేవుళ్ళకి రావడానికి ప్రసవ వేదన పడాలి. స్త్రీ కుమారుని కంటానికి కుమార్తెని కంటానికి ఎంతైతే ప్రసవేదన పడుతుందో ఈరోజు క్రైస్తవ జీవితంలో బ్రతుకుతున్న నీవు నేను ఎవరైనా కావచ్చు. నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నువ్వు ప్రసవేదన పడాలమ్మా. నీ కుటుంబాన్ని దేవుళ్ళకి నడిపించడానికి ప్రసవేదన పడాలి. నీ కుమారుడికి రక్షణ మార్గము చూపించడానికి నువ్వు ప్రసవేదన పడాలి. హల్లెలూయా. నువ్వు నేను ఎవరైనా కావచ్చు. నీ బ్రతుకు నా బ్రతుకేదైనా కావచ్చు. ఈరోజు స్త్రీకి ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆమె తన యొక్క గర్భంలో దేవుణ్ణి కలిగి దేవుని ప్రేమకు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆ ఆజ్ఞకు లోబడి ఆమె ఎప్పుడైతే ప్రసవించడం తనకు ఇష్టంగా మార్చుకున్నదో హవ్వకు తెలుసా? అసలు ఆమె అలా కంటదని తెలుసా? తెలియదు. కానీ హవ్వ తన యొక్క శరీరాన్ని కనేలాగా మార్చుకుంది. ఈ రోజన్న సర్జరీలు పొట్ల కోసి పిల్లల్ని తీస్తున్నారు. కానీ పాతకాలంలోకి వెళ్తే ఆ కడుపులో ఉన్న బిడ్డ బయటికి వచ్చే అంతవరకు కూడా ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా? కేకలు వేస్తూనే ఉంటది. ఎంత రోదన పడేదో, ఎంత వేదన పడేదో. అసలు ఆమె అంత ఆ బాధను చూస్తే నాకు తెలిసి నేను ఒక 7-8 సంవత్సరాలు ఉంటా. మా అక్క ఒక పిల్లకి జన్మనిస్తుంది. ఒక పిల్ల పుట్టింది. ఆ పిల్లకి జన్మనిచ్చేటప్పుడు ఆమె కేకలో అసలుకి మొత్తం వినపడినాయి. ఆ ఇంట్లోనే కన్నది కానీ ఆ కేకలు మనం అసలు భరించలేని కేకలు. అంత వేదన భరిస్తున్నారు స్త్రీలు. వారికి ఎంత ప్రేమను చూపిస్తున్నారు పిల్లలు. ఈరోజు పిల్లలని పిలవబడుచున్న నీవెవరైనా కావచ్చు. ఈరోజు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని దేవుని యొక్క ఆజ్ఞ. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు సన్మానిస్తున్నారు, ఎంతమంది దేవుని ప్రేమను చూపిస్తున్నారమ్మా. దేవుని ఆజ్ఞకు లోబడితే తల్లిదండ్రులు సన్మానించండి. ఈరోజు నువ్వెవరైనా కావచ్చు, నీ బ్రతుకేదైనా కావచ్చు. ఇదే రక్షణ దినము, ఇదే నిత్య రాజ్యానికి మార్గం. ఆ మార్గం ఏమి సెలవిస్తుందో తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని సెలవిస్తుంది. ఈ రోజు నీ తల్లి జన్మదినం. ఆ తల్లిని ప్రేమతో సన్మానించాలంటే గౌరవంగా మాట్లాడాలి. ఒక్క దినమే కాదు. ఏదో చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారో తెలుసా? ఈరోజు మా అమ్మ పుట్టినరోజు కదా, మా అమ్మకి మంచి గిఫ్ట్ తెచ్చిచ్చి
ఈరోజు మా అమ్మని నేను సన్మానించాలనుకుంటారు, కానీ ఒక్కరోజు కాదు, ప్రతిరోజు తల్లిదండ్రులు మాట వినాలి. ప్రతిరోజు ఆ తల్లిని సన్మానించే కుమారుడిగా కుమార్తెగా మారాలి. అది నేను చెప్పలేదు, ఇట్లా వాక్యము సెలవిస్తుంది. వాక్యము జీవము కలిగినది. ఈ వాక్యములో బ్రతుకుతున్నా నీతో నాతో ఈ వాక్యం ఏమని మాట్లాడుతుందో తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా సహోదరి సహోదరులారా, మీరు దేవుని ప్రేమలో నడుస్తున్నట్టయితే నీకు జీవము ఎవరంటే నీ తల్లి. నీ తల్లి నీకు 9 మాసాలు కంటానికి ఆమె ప్రేమను చూపించిందమ్మా. ఆమె బాధను భరిస్తూ కూడా ప్రేమను పరిచయం చేస్తూ వెళుతుంది. ఈరోజు నువ్వు ఎటువంటి ప్రేమలో బ్రతికావు? ఎటువంటి ప్రేమలో బ్రతుకుతున్నావు? ఎటువంటి మార్గంలో నువ్వు జీవిస్తున్నావు? దేవుని వాక్యం ఒకటే అంటుంది. దేవుని వాక్యం ఒకటే సెలవిస్తుంది. జీవం కలిగిన ప్రతి వాడికి హవ్వ ఎలా అయితే తల్లిగా మారిందో, ఈ రోజు రక్షణ కలిగిన ప్రతి వాడికి కూడా ఆయనే నీకు నాకు తల్లిగా మారాడు. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళడానికి ఆయనే తల్లి, పరలోక రాజ్యంలో జీవించడానికి ఆయనే తండ్రి. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఈరోజు దేవుని ప్రేమలో లొంగిపోవాలమ్మా. ఈరోజు దేవుని ప్రేమలో ఆనుకోవాలి. చాలా మంది క్రైస్తవులుగా చెప్పుకుంటున్నారు, కానీ రక్షణ లేని వారు ఎంతో మంది ఉన్నారు. రక్షణ లేని బ్రతుకులు ఎంతో మంది బ్రతుకుతున్నారు. ఈరోజు ప్రభు వస్తే నీ బ్రతుకేంది? ఈరోజు ప్రభు వస్తే నీ జీవితం ఏంటి? ఇదే రక్షణ గడియ, ఇదే రక్షణ దినం. ప్రభు నీతోనే సెలవిస్తున్నాడు, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ దినమున నువ్వు ప్రభుతో నడుస్తావా? ఈ దినము ప్రభుతో నిలబడతావా? ఎస్తేర్ అనే ఒక ఆమె ఉంది. ఇశ్రాయేలీల జనము కోసం ఆమె శరీరాన్ని ఒక రాజు ఎదుట సమర్పణ చేసింది. లోక రక్షణ కొరకు యేసు ప్రభు ఏదైతే తన జీవితాన్ని అప్పగించాడో, ఇశ్రాయేలీలకు రక్షణ కోసం, ఇశ్రాయేలీల క్షేమం కోసం ఎస్తేర్ అనే ఆమె ఒక రాజు దగ్గర లోబడిపోయిందమ్మా. ఈరోజు మనం లోబడుతున్నామా? ఈరోజు మన బంధువులు ఎదుట, తల్లిదండ్రులు ఎదుట, రక్త సంబంధులకు ఎదుట, మన ఆత్మీయుల ఎదుట మనం లోబడే పిల్లలుగా, లోబడే తల్లిదండ్రులుగా మనం ఉన్నామా? ఎటువంటి భాగ్యము, ఎటువంటి క్రియలో మనం నడుస్తున్నాం, ఎటువంటి దానిలో మనం నిలబడుతున్నాం? దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు నిన్నే హెచ్చరిస్తున్నాడు. ఈ రోజు నువ్వు ఏ మార్గంలో నిలబడుతున్నావు, ఏ మార్గంలో నిలబడి నడుస్తున్నావో తెలుసా? పాపిష్టి లోకంలో, పాపిష్టి మార్గాలు, తిరుగులు, తాగుడు, వ్యభిచారం, జోర్తం, మొత్తతనం, లోకాశలోనే బ్రతుకుతున్నావు. ఈరోజు నీ కుటుంబానికి రక్షణ ఉందా? ఈరోజు నీ సంఘానికి రక్షణ ఉందా? ఈరోజు ఈ గడియలో ప్రభు వస్తే నీ సంఘం ఎత్తబడిందా? నా సహోదరి సహోదరులారా, జాగ్రత్త. ప్రభు అంటున్నాడు, మంచి చేసేవాడిని ఇంకయూ మంచి చేయనండి, చెడు చేసేవాడిని ఇంకయూ చెడు చేయనండి. వాడి వాడి క్రియలను బట్టి నేను జీతం ఇవ్వబోతున్నా. వాడి వాడి క్రియలను బట్టి నేను జీతం ఇవ్వబోతున్నా. ఈ రోజు నువ్వు ఏ పాపములో, శాపములో పడి ఉన్నావా? ఇదే దేవుడు గడియ. ఈరోజు నువ్వు రక్షించబడటానికి ప్రభు నిన్నే పిలుస్తున్నాడు. మరియా, యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి కన్య అయిన మరియామా. కన్యకలు ఎవరైనా గర్భం ధరిస్తారా? ఎవరైనా ధరిస్తారా? కన్యక గర్భం ధరిస్తే ఇశ్రాయేలీయుల ఆచారంలో రాళ్లతో కొట్టి చంపాలి. చూడండి, యేసు ప్రభువుకి జన్మనివ్వటానికి ఒక తల్లి తన ఎన్ని బాధలైనా భరించడానికి, ఎన్ని వేదనలైనా భరించడానికి, ఎన్ని రోగాలైనా భరించడానికి, ఎన్ని నిందలైనా భరించడానికి, ఎన్ని శాపములైనా భరించడానికి ఏమైపోయిందో తెలుసా? ఆమె తన్ను తాను అప్పగించుకున్నాం. దేవునికి మన జీవితాన్ని ఇస్తున్నాం. ఏ విషయంలో దేవునికి మన జీవితాన్ని అప్పగిస్తున్నాం? ఒక చిన్న రోదన భరించలేమే, ఒక చిన్న వేదన భరించలేమే, ఒక చిన్న నిందను భరించలేమే,
ఒక చిన్న అవమానాన్ని భరించలేమే. ఇలా భరించలేక లోకంలోనే, లోక శాపంలోనే మనం బ్రతుకుతున్నాం. అటువంటి జీవితంలో ఈరోజు నువ్వు నేను వెళ్తున్నావమ్మా. ప్రభు నీతోనే మాట్లాడుతున్నా. రక్షించబడే వాడికంట ఒక్కటే ప్రేమ. అది తల్లి ప్రేమైనా, దేవుడి ప్రేమైనా, లోకంలో ఉన్న సేవకుడి ప్రేమైనా, సేవకురాలు ప్రేమైనా, ఈ లోకంలో ఎవ్వరి ప్రేమైనా అది క్రీస్తు నుంచి కలిగినదే. ఈ లోకంలో ఎవ్వరికి ప్రేమ తెలియదు. మొట్టమొదటి ప్రేమ దేవుళ్ళలోంచే ప్రయాణమైంది. దేవుని యొక్క ఈ యొక్క శరీరంలోంచే ప్రయాణమైంది. ఆ ప్రేమను నువ్వు కలిగి ఉన్నావా? ఈ వాక్యమే కదా ప్రేమ. ఈ జీవం కలిగిన వాక్యమే కదా ప్రేమ. ఈ బైబిల్ పట్టుకొని నడుస్తున్నది ఇదే కదా ప్రేమ. దిస్ ఈజ్ లవ్. దీన్ని ఎవరైతే జాగ్రత్తగా చదవడం నేర్చుకుంటాడో, ఎవరైతే దీని ఆనుకోవడం నేర్చుకుంటాడో, ఇది వాడిని పరలోకంలో నిత్య రాజ్యంలో దేవుని ప్రేమలో నిలబెట్టిద్ది. హల్లెలూయా. ఆ రాజ్యంలో నువ్వు నిలబడాలంటే, ఆ రాజ్యంలో నువ్వు నివాసం చేయాలి అంటే ఈ రోజు దేవుల్లో నిలబడడం నేర్చుకోవాలి. మరియ దేవునికి లోబడింది. ఎస్తేరు దేవునికి లోబడింది. హవ్వ దేవునికి లోబడింది. హవ్వ దేవునికి లోబడింది కాబట్టి ఆమె కుమారులకి ఈరోజు జీవం కలిగిన ప్రతి వాడికి తల్లిగా మారింది. ఇశ్రాయేలుకి రక్షణ వచ్చిందంటే ఎస్తేరు లోబడింది కాబట్టి ఇశ్రాయేలుకి రక్షణ వచ్చింది. మరియ లోబడింది కాబట్టి ఆమె శరీరాన్ని తాను వ్యక్తునిగా మార్చుకుంది కాబట్టి ఆమె శరీరము ఈరోజు దేవుని ఎదుట సాక్షిగా ఉంది. జీవము కలిగిన ప్రతి వాడికి కూడా హవ్వ ఎలైతే తల్లో, రక్షణ కలిగిన ప్రతి వాడికి కూడా మరియ తల్లిగా మారింది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మరియ జీవము కలిగిన దేవునికే ఆమె గర్భాన్ని ఇచ్చిందమ్మా. ఈరోజు ఎంతమంది దేవునికి ఇస్తున్నారు? ఈరోజు ఎంతమంది నీ పిల్లలు దేవుళ్ళో ఉన్నారా? నీ రక్త సంబంధులు దేవుళ్ళో ఉన్నారా? ఎంతమంది భారం కలిగి ప్రార్థన చేస్తున్నారమ్మా? అయ్యో, లోకంలో చూస్తే ఈ యుద్ధాలు జరిగిపోతున్నాయి. మన ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం కాదు, అనేక దేశాల మధ్య ఇంకా యుద్ధాలు ప్రయాణం అవుతూ ఉన్నాయి. ఆ యుద్ధాల్లో ఎంతో మంది చచ్చిపోతున్నారు. ఇంకా మౌనంగా ఎందుకుంటావు? ఇంకా మూయబడిన నోరుతో ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతావు? ఒక తల్లి ఎలాగైతే మౌనంగా నీకు జన్మనివ్వడానికి ఉందో, ఆ తల్లి ఎంత రోదన పడిందో, ఆ రోదన ఈరోజు క్రీస్తులో నువ్వు పడాలి. నీ పిల్లలు రక్షించబడాలంటే, నీ సంఘం రక్షింపబడాలి అంటే రక్షణ కలిగిన వేదనలో భరించాలమ్మా. అది భరించిన వారికి నిత్య జీవం. హల్లెలూయా, హల్లెలూయా. నా సహోదరి సహోదరులారా, ప్రభు నిన్నే హెచ్చరిస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు ఏమంటున్నాడో తెలుసా? నా దగ్గరికి రావాలంటే ఈ లోకంలో నిందలు, అవమానాలు, శాపము, రోదన అన్ని కూడా ఈ లోకంలో ఉన్నాయి. అవన్నీ ఈ లోకంలో పలకలిస్తాయి. అవి ఉన్నవాడికి పరలోకం. అవి ఉన్నాయి అంటేనే పరలోకం నీకు దొరుకుతుందని అర్థం. అవి లేకపోతే సచ్చిన పావుని ఎన్నిసార్లు కొట్టినా ఏం ప్రయోజనం? ఏమన్నా ప్రయోజనం ఉండిద్దా? బ్రతికున్న పావుని ఒక దెబ్బేస్తే ఏం చేసిద్ది? అది తిరిగి బుస్సగొట్టింది. ఎప్పుడు కాటేద్దామని మనకెళ్ళి పరిగెడతా ఉంటది. మనమేమో మన ప్రాణాలు దక్కించుకోవడానికి పరిగెడతాం. అవునా? చచ్చిన పాము వల్లే నువ్వు నేను ఉండకూడదు. క్రైస్తవుడు చచ్చిన పాముగా ఈరోజు సంఘాలు అలానే ఉన్నాయి. ఈరోజు మన కుటుంబం కూడా అలానే ఉంది. ఈరోజు మనం ఎలా ఉండాలో తెలుసా? చెలించి ఒక దెబ్బ కొడితే దేవునికి మొరపెట్టే బిడ్డగా మారాలి. అటువంటి బిడ్డగా నువ్వు నేను ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడమ్మా. ఇంకా ఎందుకు సప్పబడిన మౌనమైన పావుల్లాగా ఉంటారు? ఎన్నాళ్ళు ఉంటారు?
ఈ రోజు రక్షణ, యేసు ప్రభు నీకు రక్షణ ఇవ్వటానికి కల్వరిగిలో ఆయన ఎంత మౌనంగా ఉండిపోయాడు. ఆయన ఎంత రోదన వరించాడు. పరలోకం అనేది ఒకటి ఉంది, ఆ నిత్య రాజ్యం అనేది ఒకటి ఉంది. ఆ నిత్య రాజ్యంలో నివాసం చేయాలంటే ఈ లోకంలో ఖచ్చితంగా భరించాల్సిందే. అది రోదనైనా, వేదనైనా, నిందైనా, అవమానమైన అవి నీ మేళ్ళు కొరకే. గుర్తు పెట్టుకోండి, ఈ లోకంలో నిన్ను ఎవరైనా తిడుతున్నారా? అయితే అది నీకు మేలు. ప్రభు అంటున్నాడు, నా నిమిత్తం ఎవరైనా నిన్ను నిందిస్తే అది నీకు ఆశీర్వాదమే. నా నిమిత్తం ఎవరైనా నిన్ను దూషిస్తే అది నీకు పరలోకంలో అధికమైన ఫలాలు కలుగుతాయి అంట. ఆ ఫలాలు మనం అనుభవించాలంటే ఈ లోకంలో తల్లి ఎలాంటి ప్రేమ అయితే చూపించిందో ఈ లోకం అంతటికి అదే ప్రేమ క్రైస్తవుడిగా మనం చూపించాలి. క్రైస్తవురాలుగా మనం అదే చూపించాలి. ఆ ప్రేమ లేకపోతే, ఇంకా అటువంటి ప్రేమలో మనం బ్రతకకపోతే ప్రభు దగ్గర మొరపెడదామా? అయ్యా, నాకు ఒక్క అవకాశం. జీవం కలిగిన ప్రతి వారికి హవ్వ ఎలా అయితే తల్లో, ఇశ్రాయేలు రక్షణ కొరకు ఎలా అయితే ఎస్తేరు రక్షణగా మారిందో, జీవం కలిగిన ప్రతి వాడి కూడా రక్షణ మార్గంలో, నీలో రక్షణ మార్గంలోకి వచ్చాడంటే మరే ఎలా అయితే సాక్షిగా ఉన్నావు. నేను నా కుటుంబం కొరకు, నేను నా సంఘం కొరకు, నేను నా ఆత్మీయుల కొరకు, నేను నా రక్షణ కొరకు, నేను నా దేశ రక్షణ కొరకు నేను నిలబడతానయ్యా అన్నవారందరూ తలలో వచ్చినాయి. ప్రార్థన చేసుకున్నా. ప్రేమ కలిగిన తండ్రి, మీరు మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. నీలో రక్షణ ఉంది ప్రభా. అయా తండ్రి, ఒక స్త్రీ తన కుమారుని కంటానికి ఆమె ఎంతో ప్రసవ వేదన అనుభవిస్తూ వస్తుందయా. ఈ లోకంలో క్రైస్తవ జీవితంలో బ్రతుకుతున్న ప్రతి తల్లి కూడా ప్రభా, అయా ప్రతి కుమారుడు కూడా ప్రభా, ప్రతి కుమార్తె కూడా ప్రభా, అయా వారి ఇంటి కొరకు, వారి సంఘం కొరకు, వారి బంధువుల కొరకు, వారి రక్త సంబంధుల కొరకు ప్రభా, వారిని ప్రభా నీవే రక్షించమని, వారికి రక్షణ జీవితం, నిత్య రాజ్యం కలిగిన ప్రేమ వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దేవుని నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి.